లేదు. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఆయన క్లారిటీగా చెప్పారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం. నీటి వాటాలపై ఏదైతే నీటి జల వివాదాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారో అదే అంశం గురించి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నీటి వాటాలపై చర్చించుకుందాం, అసెంబ్లీకి మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన అన్నారు. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వస్తారా లేదా మరొకసారి ఇటు కేటీఆర్ ని హరీష్ రావుని పంపించి మాట్లాడమంటారా? కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. ఇరిగేషన్ నీ హయాంలోనే ఇరిగేషన్ శాఖ భ్రష్టు పట్టింది అంటూ కూడా ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వీటిపై మాట్లాడతారా? అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు దీనిపై స్పందించే అవకాశం ఉందా, లేకపోతే కేసీఆర్ దీనికి ఏ విధంగా సమాధానం చెప్పనున్నారు? అలాగే కాంగ్రెస్ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా క్లారిటీగా కాంగ్రెస్ ప్రశ్నించడం జరిగింది. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీరు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ ప్రశ్నలన్నీ అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో కూర్చొని ప్రజల ముందు మాట్లాడుకుందాం. ప్రజల ముందు మాట్లాడుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, అలాగే ప్రజలకి అర్థమవుద్ది అంటూ కూడా ఆయన ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ వస్తారా రారా? ఒకవేళ వస్తే ఆయన ఈ సమస్యలపై మాట్లాడతారా లేదా? ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారా లేదా మరొకసారి ముఖం చాటేసి ఇటు కేటీఆర్ ని లేదా హరీష్ రావుని పంపిస్తారా? అయితే ప్రథమంగా చూసుకోవచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మరి ఈ సవాల్ని ఇటు స్వీకరిస్తారా? కేసీఆర్ స్వీకరించి నిజంగానే అసెంబ్లీకి వస్తారా అనేది కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే, ఇరిగేషన్ ధ్వంసం చేసిందే కేసీఆర్, తెలంగాణను సర్వనాశనం చేశారు. 10 ఏళ్లలో పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? 1 ఎకరాకు నీరివ్వకుండా 90% పూర్తయింది. ప్రాణహిత చేవలను పక్కన పెట్టి రంగారెడ్డికి ద్రోహం చేసిందే కేసీఆర్ వ్యాఖ్యలపై బగ్గుమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిందే మీరు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీ స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలే గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ స్పందించి కేసీఆర్ ని దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటూ కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం, నది జలాలపై, ఇరిగేషన్ పై అనేక అంశాలపై మాట్లాడుకుందామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఆహ్వానించారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ కి సవాల్ చేశారు. మరి కేసీఆర్ ఈ సవాల్ ని స్వీకరిస్తారా అంటూ కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. అలాగే దీనిలో భాగంగా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. ప్రథమంగా చూసుకున్నట్టయితే మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కిషన్ రెడ్డి ఒకటే అంటున్నారు, ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిందే మీరు, ఇరిగేషన్ శాఖలో తెలంగాణను సర్వనాశనం చేశారు, 10 ఏళ్లలో పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు అంటూ కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. మరి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గానీ లేకపోతే ఆ పార్టీ నేతలు గానీ దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉందా? ప్రథమంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ దీనిపై మాట్లాడరా, సవాల్ని స్వీకరిస్తారా లేదా, ఒకవేళ స్వీకరిస్తే అసెంబ్లీకి వస్తారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు, 1 ఎకరాకు నీరివ్వకుండా 90% పూర్తయిందా? అలాగే ప్రాణహిత చేవలను పక్కన పెట్టి రంగారెడ్డికి ద్రోహం చేసిందే కేసీఆర్ అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బగ్గుమన్నారు. అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది, దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడుకుందాం. ఇరిగేషన్ శాఖే గానీ లేకపోతే ఇటు పాలమూరు ప్రాజెక్టులే గానీ చేవెళ్లకి అన్యాయం చేసిందే గానీ మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎందుకు పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అంటూ కూడా ఆయన నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ ఏం చేస్తారు? ఒక పక్కన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది, మరి ఈ ఆరోపణలకి ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలే గానీ ధీటుగా సమాధానం చెప్పారు, ధీటుగా సమాధానం కౌంటర్ ఇచ్చారు, ఇటు సవాల్ చేశారు. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రథమంగా చూసుకోవచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గానీ లేకపోతే ఆ పార్టీ నేతలే గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ని దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా? దీనిపై అసలు ఈ రోజు మాట్లాడతారా కేసీఆర్ గానీ లేకపోతే ఆ పార్టీ నేతలు గానీ? దీనిపై సవాల్కి ప్రతి సవాల్ విసురుతారా? అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మరొక అంశం చూసుకుందాం, రంగంలోకి సజ్జనార్. ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, ప్రతి ఒక్కరిని విచారించాలని ఆదేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సిట్ కీలక భేటీ, మూలాలను వెలికి తీసే పనిలో సజ్జనార్ టీం. ప్రథమంగా చూసుకోవచ్చు, ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది, ప్రతి ఒక్కరిని విచారించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే కమాండ్ కంట్రోల్ వేదికగా ఇటు సిట్ కీలక భేటీ జరిగింది. మూలాలను వెలికి తీసే పనిలోనే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రథమంగా మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరొకసారి తెర మీదకి వచ్చింది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా కీలకంగా సాగుతున్న వేళ మరి అతి త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ గురించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సిట్ కూడా తన దర్యాప్తును వేగవంతం చేసింది. అలాగే నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం, బ్యాట్ పెట్టిన నారా బ్రాహ్మణి MPL 4 ప్రారంభం.
యువ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి బ్యాట్ పట్టారు. క్రికెట్ ఆడుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక జనవరిలో ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని మంగళగిరిలో MPL4 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రథమంగా ఈ పోటీల్లో భాగంగా ఇటు నారా బ్రాహ్మణి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే థ్యాంక్ యూ షర్మిలమ్మ, బర్త్డే విషెస్ ట్వీట్ కు జగన్ రిప్లై. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఒక రకంగా చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో ఇటు అన్నా చెల్లెల మధ్య వైరం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు షర్మిల జగన్ పుట్టినరోజుకు విష్ చేయడం, దానికి రిప్లైగా జగన్ కూడా థ్యాంక్ యూ చెల్లెమ్మ అంటూ పోస్ట్ చేయడం ఒక ఏపీ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని కనబరుస్తుంది. ఎందుకంటే ఒక రకంగా గత అసెంబ్లీ ఎన్నికల నుంచి దానికి ముందు నుంచి కూడా ఇటు అన్నా చెల్లెళ్ళు విడివిడిగా ఉన్నారు. ఇటు రాఖీ పండుగ కూడా రాఖీ కట్టిన సందర్భాలు లేవు. ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే షర్మిల జగన్ కు మెసేజ్ చేయడం జరిగింది, ప్రధానంగా ట్వీట్ చేయడం జరిగింది. బర్త్డే విషెస్ కు ఆయన జగన్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. మరి అతి కొద్ది రోజుల్లోనే అన్నా చెల్లెలు మరొకసారి కలిసిపోయి రాజకీయం చేయనున్నారా? ఏపీ రాజకీయాల్లో రానున్న ఎలక్షన్స్ లో అన్నా చెల్లెలు కలిసి పోటీ చేయబోతున్నారా అంటూ కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే మనం చూసుకోవచ్చు, ఇటు జగన్ కానీ లేకపోతే షర్మిల కానీ గత కొన్ని అసెంబ్లీ ఎన్నికల తరపు నుంచి ఎన్నికల ముందు నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య వైరం కొనసాగుతుంది. డైరెక్ట్ గానే షర్మిల జగన్ పై వ్యాఖ్యలు చేయడం, ఆ పార్టీపై వ్యాఖ్యలు చేయడం, అనేక అంశాలపై మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడడం అని జరిగింది. మరి నిన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇటు షర్మిల విషెస్ చేయడం, ఇటు షర్మిల విషెస్ కి జగన్ రీట్వీట్ చేయడం కూడా కొంతమేర ఆసక్తి కలిగిస్తుంది. ఒకవేళ కనుక వీరిద్దరు కలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కనుక పోటీ చేస్తే ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారనున్నాయి. ఇక నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాలా 35 లక్షల ప్రైజ్ మనీ. ప్రథమంగా చూసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు ఉత్కంఠగా సాగిన పోరులో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యారు. తనూజ పుట్టస్వామి రన్నర్ అప్ గా మిగిలిపోగా ఇటు ప్రథమంగా చూసుకోవచ్చు, మొదటి నుంచి కూడా తనూజ కళ్యాణ్ మధ్య పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారా అంటూ కూడా కోట్లాది మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 9 విన్నర్ కామనర్ గా కళ్యాణ్ పడాలా 35 లక్షలతో విజయం సాధించారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో సిఎసి జ్ఞానేల్ కుమార్ 50 లక్షల కోట్ల కోతకు ఛాన్స్. ఫామ్ హౌస్ లో చలి ఎక్కువై కేసీఆర్ బయటకు వచ్చారు. కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ విమర్శలు. ప్రథమంగా చూసుకోవచ్చు, ఏదైతే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు మధు యాష్కి గౌడ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫామ్ హౌస్ లో చలి తట్టుకోలేకే కేసీఆర్ బయటకు వచ్చి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ రకంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన మండిపడడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 28 నుంచి మేడారం